హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే బంగ్లాదేశ్ దేశంలో ప్రస్తుతం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులందరూ రోడ్లపైకి ఎక్కారు, నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటి, వాటి వివరాలని ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కోసం, ఆ దేశ స్వతంత్రం కోసం చాలా మంది పోరాటం చేశారు. అయితే ఇందులో మరణించిన స్వతంత్ర సమరయోధులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 30% వాళ్లకు రిజర్వేషన్లు వచ్చేలా చూస్తోంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రిజర్వేషన్ ప్రకారం స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వీళ్ళందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఇక్కడే బంగ్లాదేశ్ విద్యార్థులకు కోపం వచ్చింది. స్థానికంగా ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే టాలెంట్ ఉన్నవారు వాళ్లకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇలా అందరికీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే అసలు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అక్కడి విద్యార్థుల వాదన. అందుకే జూలై 17వ తేదీ నుంచి ఆ దేశంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు విద్యార్థులు. ఈ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో దాదాపు 150 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో ఇండియన్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా కొంత చదువుకుంటున్నారు. అయితే అక్కడ జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ వదిలి దాదాపు 1500 మంది విద్యార్థులు ఇండియాకు వచ్చేశారు. అలాగే ఇంకో 5000 మంది బంగ్లాదేశ్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందకుండా మన మోడీ ప్రభుత్వం కూడా వారికి భరోసా కల్పిస్తోంది. ఎవరు ఆందోళన చెందవసరం లేదని, వాళ్లకు తగిన సహాయాలు అందించి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా మోడీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, మాకు సపోర్ట్గా నిలవండి.